నమస్తే, వెల్కమ్ టు లియో. మనతో ఉన్నారు పొలిటికల్ అనలిస్ట్ శ్రీలీల గారు. నమస్తే అండి. నమస్తే అండి. జగన్మోహన్ రెడ్డి నిరసనలు పోరుబాట అన్నట్టు ఏదేదో కాన్సెప్ట్ తీసుకొని గతంలో కూడా చూసాం. ఫీజు పోరు అన్నారు, రైతు పోరు అన్నారు, ఆ పోరు అన్నారు, ఈ పోరు అన్నారు, కానీ ఆయన రోడ్ల మీదకి మాత్రం రాకుండా వైసీపీకి సంబంధించినటువంటి ఒక నేతలు పంపించడం కానీ ఇవన్నీ చూస్తున్నాం. కానీ ఎక్కడ కూడా జగన్మోహన్ రెడ్డి మాత్రం బయటికి రాడు. సో ఇదే మాట అవంతి శ్రీనివాస్ గతంలో కూడా అన్నాడు, మీరు బయటికి రాకుండా మమ్మల్ని నిరసనలు తెలియజేయమంటే మేము ఏం చేస్తాం అని చెప్పేసి అని మాట్లాడుతున్నారు. ఈరోజు కూడా పెట్రోల్ ధరలకు సంబంధించి ఇదే మాట. సో నిజంగా పెట్రోల్ ధరలు ఓన్లీ ఆంధ్రప్రదేశ్లోనే పెరిగాయా? ఎందుకు ఇంత పెద్ద ఏమంటే యాగి చేస్తున్నారంటే ఏం చెప్తారు? అసలు జగన్మోహన్ రెడ్డి గారి గురించి చెప్పుకోవాలంటే గతంలో వాళ్ళు చేసిన పనులు, ఫీజు రియంబర్స్మెంట్ కానివ్వండి, రోడ్లకు సంబంధించి కానివ్వండి, రైతులకు సంబంధించి కానివ్వండి, పిల్లల చదువుల విషయంలో కానివ్వండి, ఏది చూసినా ఈరోజు పెట్రోల్ వరకు తాను చేసిన తప్పులు ఆ రోజున కప్పిపుచ్చుకోవటానికి తానే గొంతెత్తి అరవటం రోడ్ల మీదకి వచ్చి. ఇప్పుడు మీరు అన్నారు కదా, రైతు పోరు అన్నాడు, యువత పోరు అన్నాడు, ఆ పోరు ఈ పోరు, ఏ పోరుకు కూడా జగన్మోహన్ రెడ్డి దూరంగా ఉంటాడు, జనాలను మాత్రం రమ్మంటాడు. ఎందుకంటే జగన్మోహన్ రెడ్డి డైరెక్ట్గా వస్తే మీడియా ఒక మైక్ పెట్టేసి సమాధానం చెప్పమని ఏదో క్వశ్చన్ చేసిద్ది. ఆయన బెబ్బెబ్బే మెమ్మెమ్మ ఏం మాట్లాడలేడు, ఏం చెప్పాలో అర్థం కాదు, కాబట్టి ఆయన బయటకు రాడు. అంతేనా? లేదంటే మనకు చాలామంది ఏమంటున్నారంటే జగన్మోహన్ రెడ్డి ఒక రోడ్ల మీదకి వస్తే అనుకోకుండా ఏదన్నా చిన్న సెక్షన్ మీద అరెస్ట్ చేసి జైల్లో వేస్తే, జైల్లో వేసిన తర్వాత పాత కేసులన్నీ తీస్తే ఇక లైఫ్లో బయటికి రాడు కాబట్టి భయపడే రోడ్డు ఎక్కుతారు. లేదంటే ఏమంటారు? అన్ని భయాలండి, ఆయనకు లేని భయం ఏంటి చెప్పండి? ఈ రోజున విడుదల రజనీ పాస్పోర్ట్ ఎందుకు ఇచ్చింది, సబ్మిట్ చేసింది పోలీస్ స్టేషన్లో అంటే, వీళ్ళు అడుగడుగునా కూడా గతంలో చేసిన అవినీతికి, అన్యాయానికి ఎక్కడ శిక్షణ ఎదుర్కోవాల్సి వస్తుంది, దానికి సంబంధించి ఏ సెక్షన్ కింద లోపలేస్తారు అనే భయం ఉంది. సమాధానం చెప్పే వాళ్ళ ధైర్యం లేదు. అన్ని విధాలుగా వాళ్ళు ఏదైతే ఒక పద్మ వ్యూహంలో ఉన్నారు. ఎలాంటి పద్మ వ్యూహం అంటే చేసిన తప్పులు గతంలో. మరి అలాంటిది పెట్రోల్ రేట్లు గతంలో జగన్మోహన్ రెడ్డి మర్చిపోయాడేం పాపం. ఆయన అధికారంలో ఉన్నప్పుడు లీటర్కి ఎంత పెరిగింది డీజిల్ కానివ్వండి, పెట్రోల్ కానివ్వండి. ఇతర చుట్టుపక్కల రాష్ట్రాల వాళ్ళు పెద్ద పెద్ద బోర్డులు పెట్టేసి ఆంధ్రప్రదేశ్ కన్నా కూడా ఇక్కడ పెట్రోల్ ధర చాలా తక్కువగా ఉంది, వచ్చి పోయించుకొని వెళ్ళండి అని చెప్పిన ఆయన. ఆ రోజున జగన్మోహన్ రెడ్డి గారు ఎందుకు మాట్లాడలేదు, ఎందుకు సమాధానం చెప్పలేదు? సరే, ఆ రోజు మీరు చెప్పలేదు, ఈరోజు క్వశ్చన్ చేస్తున్నారు కదా. మొన్న పేరుని నాని నరేంద్ర మోడీ గారి గురించి మాట్లాడారు. మరి పవన్ కళ్యాణ్ గారు కానివ్వండి, లోకేష్ గారు, చంద్రబాబు నాయుడు గారు, మోడీ గారు అందరూ కూడా వాళ్ళ వాహనాలని ఏదైతే ఆ కాన్వాయ్ ఉందో ఆ వాహనాలను తగ్గించుకున్నారు. దానికి సంబంధించి ఎలక్ట్రిక్ వాహనాలు ఎక్కువగా వాడాలని వాళ్ళు అనుకున్నారు. మరి ఇవన్నీ జరిగినప్పుడు ఈ పేరుని నాని కానీ, లేకపోతే రోజా కానీ, రజనీ కానీ వీళ్ళు జగన్మోహన్ రెడ్డి గారిని క్వశ్చన్ చేయాలి కదండి. ఫస్ట్ ఆయన యలహంక ప్యాలెస్ నుంచి హైదరాబాద్కి, హైదరాబాద్ నుంచి తాడేపల్లి ప్యాలెస్కి వారానికి ఎన్ని రోజులు తిరుగుతున్నాడు? నెలలు కూడా కాదు, వారానికి ఎన్ని రోజులు తిరుగుతున్నాడు. మొన్న ఆయన ఏదో టూర్ వెళ్ళాడు కదా విదేశాలకి. మరి లండన్ వెళ్ళాడో, యూరోప్ వెళ్ళాడో, ఏ మందులు తెచ్చుకోవడానికి వెళ్ళాడో, ఏదో ఎట్లా తగలబడుతున్నారు. వచ్చిన తర్వాత ఎక్కడెక్కడ తిరిగాడు, ఎంత ఇంధనాన్ని ఖర్చు పెట్టాడు, ఎన్ని డబ్బుల్ని ఆయన ఖర్చు పెట్టాడు. అంటే తేరగా రాష్ట్రాన్ని దోచేసి ఆ డబ్బులు దాచుకున్నారు. కాబట్టి ఈ రోజున మీకు ఏం జరిగినా కూడా, ఎంత ఖర్చు పెట్టుకున్నా కూడా మా దగ్గర తరగని ధనం ఉంది, మేము అనుభవిస్తున్నాం అన్నట్లుగా మీ వ్యవహార శైలి ఉంది తప్పించి, నా దేశం నా బాధ్యత, నేను ఈ రోజున రాష్ట్ర పౌరిగా, దేశ పౌరులుగా ఏం చెయ్యాలి, మరి ఏ విధంగా మన రాష్ట్రాన్ని కాపాడుకోవాలనేది మర్చిపోయి ఏదంటే అది వాళ్ళ పేపర్లో, వాళ్ళ ఛానల్లో వాళ్ళ నాయకులు మాట్లాడుతుంటే చూస్తూ ఊరుకుంటారా? సమాధానం చెప్పమనండి వీటికి. మీరేం చేశారంటే అంటే ఇక్కడ ఏదో ఆంధ్రప్రదేశ్లో మాత్రమే ఇది జరుగుతున్నట్టుగా మాట్లాడుతున్నాం. దేశ రాజకీయాలు కానీ లేదా వార్తలు కానీ వీళ్ళు చూడడం లేదా? ఎందుకంటే అమెరికా కావచ్చు, ఇజ్రాయెల్ కావచ్చు, అదేవిధంగా ఇరాన్కి సంబంధించిన యుద్ధంలో దాదాపు కొన్ని 80 దేశాల వరకు పూర్తిగా వాళ్ళ యొక్క పొదుపు దిశగా వెళ్ళిపోయారు. అయితే అప్పటికి చాలా వరకు మనం చూస్తూ వస్తున్న భారతదేశంలో అంత ఇంపాక్ట్ అయితే లేదు, రానివ్వకుండా వాళ్ళు ట్రై చేస్తున్నారు. అదే కాకుండా మనం చూసుకుంటే ఇరాన్లో ఏదైతే ఒక కోడిగుడ్డు ధర వచ్చేసి 16 లక్షల ఇరాన్లట, అదేవిధంగా చికెన్ కబాబ్ వచ్చి 50 లక్షల ఇరాన్లట. సో నిజంగా అలాంటి పరిస్థితుల నుంచి కాపాడుకోవడానికి ధరలు పెంచుతారు, కామన్. అది యుద్ధం గురించి జరిగిందనే కానీ లేదా చంద్రబాబు నాయుడు గారు, పవన్ కళ్యాణ్ గారు వాళ్ళ ఇంట్లో దాచుకోవడానికి అయితే కాదు కదా. సో వీళ్ళు చేస్తున్నటువంటి వ్యాఖ్యలని ఏపీ ప్రజలు అలా చూస్తారంటే, జగన్మోహన్ రెడ్డి అధికారంలో ఉన్నప్పుడు వాళ్ళ తాడేపల్లి ప్యాలెస్కి ఆ సీఎం కార్యాలయం ఏదో పెట్టుకున్నారు కదా, సీఎంఓ కార్యాలయం. మరి దానికి చికెను, మటను, కర్రీ పఫ్, ఎగ్ పఫ్, వాళ్ళ చిరుతిళ్ళకి ఎంత అయిందో చెప్పమనండి. అక్షరాల ఒక మనిషి తినే ఒక ప్లేట్ విలువ ఆ రోజున 50,000 మీల్స్. 50,000 ఒక మనిషి పర్ పర్సన్ ఎంత పడింది, ఎందుకు పడింది,
ఎలా ఖర్చు పెట్టారు. ఈ రోజున ఆర్థిక వ్యవస్థ దెబ్బతింటుంది, ప్రపంచ దేశాల మీద ఆ యుద్ధాల భారం పడుతుంది. మరి అంత భారం ప్రజల మీద పడకుండా దేశ ప్రభుత్వం ఏ విధంగా, సెంట్రల్ గవర్నమెంట్ ఎన్ని రకాలుగా దాని మీద చర్యలు తీసుకుంటుంది కేంద్ర ప్రభుత్వం అని చెప్పి వీళ్ళు ఆలోచన చేయకుండా కరోనా టైంలో జగన్మోహన్ రెడ్డి ఏం చేశాడండి? బ్లీచింగ్ పౌడర్ చల్లుకోండి, పారాసెటమాల్ వేసుకోండి, జలుబు తుమ్ము జ్వరం వస్తుంది కదా అట్లాంటిది ఇది కూడా ఏముందలే, ఎక్కువగా వస్తే పోతారు అన్నట్టు మాట్లాడాడు. సహజీవనం చేయండి అని. అది ప్రాణాపాయ స్థితికి వచ్చిన ఆ పరిస్థితి కూడా ఎక్కడా లెక్క చేయకుండా సిల్లీగా మాట్లాడిన వ్యక్తికి ఇలాంటి సీరియస్ మ్యాటర్స్ అర్థమవుతాయా? ఇలాంటివి వాళ్ళు ఆలోచించగలుగుతారా? వాళ్ళకి ఆలోచన లేదు కాబట్టి వాళ్ళు మూర్ఖత్వంతో మూర్ఖుల్లాగా మేము ఇంతే, మాకు తెలియదు, ఫ్యూచర్ గురించి ఆలోచించం, ప్రజల గురించి ఆలోచించం, యువత గురించి అసలే మేము ఆలోచించం, మేము ఇలానే మాట్లాడతాం. మా పని ఏంటంటే అందరినీ కూడా కేంద్ర ప్రభుత్వాన్ని, రాష్ట్ర ప్రభుత్వాన్ని దుమ్మెత్తిపోయాలి, ఉన్నది లేనిది మా పేపర్లో ఛానల్లో రాయాలి, మా నాయకుడు సంతోషంగా వింటాడు చూస్తాడు ఇది అనే ధోరణిలోనే వాళ్ళు ఉన్నారు. అయితే మనం చూసుకున్నాం పూర్తి ప్రపంచ దేశాలంతా కూడా ఇబ్బంది పడుతున్నటువంటి టైంలో కూడా ఇక్కడేదో చంద్రబాబు నాయుడు గారే చేస్తున్నారు, లేదంటే చంద్రబాబు ఇక్కడ ఆంధ్రప్రదేశ్లో తప్ప ఇంకెక్కడా కూడా పెరగలేదు, అదొక అందరూ కూడా చాలా సుఖశాంతుల్లో ఉన్నారన్నట్టు మాట్లాడుతున్న వీళ్ళ వైఖరి చూస్తే ఏపీ ప్రజలు ఏం పిచ్చోళ్ళేం కాదు. ఎందుకంటే వీళ్ళు 151 సీట్లు ఇస్తే వీళ్ళకి 11 సీట్లు కరెక్ట్ అని చెప్పి ఇచ్చింది కూడా అదే ఏపీ ప్రజలు. అదేవిధంగా ప్రపంచంలో ఏం జరుగుతుందో కూడా యుద్ధాల కారణంగా పెరుగుతున్న రేట్లన్నీ కూడా అందరికీ తెలిసిందే. సో దీనిపైన ఇప్పుడు ఏపీ ప్రజలు వైసీపీ గురించి కావచ్చు, లేదా బయటికి రాని జగన్మోహన్ రెడ్డి గారి గురించి ఏమనుకుంటున్నారు? మనం చూసామండి, వీళ్ళ తలతిక్క మినిస్టర్గా చేశాడో ఎవరో అబ్బాయి ఒక ఆటోని తీసుకొచ్చి ఎడ్ల బండి మీద పెట్టి నిరసన తెలియజేస్తుంటే ప్రజలందరూ కూడా మూగజీవాలు, ఎండకు మనమే తట్టుకోలేకపోతున్నాం, వాటిని ఎండలో పెట్టి అంత కష్టపెడుతున్నారు అభినయ్ రెడ్డి, మరి ఇది కరెక్టేనా అని చెప్పి అడిగిన పరిస్థితి. అదే ఆలోచించుకోవాలి వాళ్ళు. ఇంకా ఒక్క పెట్రోల్ గురించి వాళ్ళు ఆ రోజున చేసిన కార్యక్రమం, ఆ తర్వాత ఎవరు బయటకు వచ్చింది మనం చూడలేదు. అది స్ట్రాంగ్గా కొట్టారు ప్రజలు. ప్రతి ఒక్కరూ కూడా ఒక్కొక్క వాయిస్ మెసేజ్ పెడుతూ ఉంటే ఎవరు ఎక్కడ సమాధానం చెప్పలేని పరిస్థితి. అంటే నిరసన ఎందుకు చేస్తున్నారు మీరు ఆంధ్రప్రదేశ్లో? అసలు ఎక్కడ దానివల్ల ప్రాబ్లం వచ్చింది? ఈ రోజున ఆంధ్రప్రదేశ్ గవర్నమెంట్ ఏమన్నా ఆ ట్యాంకులన్నీ ఆపేసిందా, రాకుండా చేసిందా స్టేట్లోకి? అంటే గతంలో కూడా మనం చూసుకుంటే అమరావతిలో కట్టడాలు ఏవైతే జరుగుతున్నాయో, భారీ మిషనరీ ఏదైతుందో దానికి పెట్రోల్ అంతా తరలించడం వల్లనే పూర్తిగా ఢిల్లీలో కూడా కొరత వచ్చింది అన్నట్టుగా మాట్లాడారు. సో ఇక్కడ అమరావతిలో జరుగుతున్న పనులు ఏంటి, అక్కడ ఉన్నటువంటి ఒక ఎన్ని వెహికల్స్ ఉన్నాయి, దానికి పూర్తిగా దేశవ్యాప్తంగా కొరత వచ్చిందని మాట్లాడే వీళ్ళ అజ్ఞానిని ఎలా చూడాలంటే? అజ్ఞానులే వాళ్ళు, మూర్ఖులు, వాళ్ళకేమీ తెలియదు, తెలిసినట్లు నటిస్తున్నారు. వాళ్ళ పరిపాలన కానివ్వండి, వాళ్ళ అసెంబ్లీ సాక్షిగా చేసిన వ్యాఖ్యలు, ఆ మినిస్టర్లు, ఎంపీలు, ఎమ్మెల్యేలు ఏ విధంగా సినిమా డైలాగులు చెప్తూ మీసాలు మెలేయటం, చప్పట్లు కొట్టడం, ఒక విన్యాసాలు చేసేసారు పగటి వేషగాళ్ళలాగా. మరి ఇలాంటి వ్యక్తులకు ఏం తెలుస్తుంది చెప్పండి? అసలు హర్మూజ్ జలసంధి అంటే ఏంటి, అక్కడి నుంచి గ్యాస్ కానివ్వండి, ట్యాంకర్లు ఎలా వస్తున్నాయి, మరి అక్కడ ఎన్ని రోజుల తర్వాత మనకు అవి పంపిస్తున్నారు, ఎంత పరిణామంలో పంపిస్తున్నారు, అవన్నీ కూడా తెలిస్తే దాని గురించి వీళ్ళకి డయాఫ్రమ్ వాళ్ళకి ఆంధ్రప్రదేశ్లో ఉన్న కట్టడాలకి ఏమీ కూడా వాళ్ళకి ఎక్కడ తెలియని పరిస్థితి. అలాంటిది ఎక్కడో అంతర్జాతీయ స్థాయిలో కూడా వీళ్ళకి తెలుస్తాయా, జాతీయ స్థాయిలో తెలుస్తాయా? అంటే సెంట్రల్ గవర్నమెంట్ కేంద్ర ప్రభుత్వం మధ్య జరుగుతున్న ఏదో ఒక అంటాడు చూడండి జగన్మోహన్ రెడ్డి గారు, అట్లా ఉండిద్ది వాళ్ళ ఆలోచన విధానం. అలాంటి వ్యక్తులు కాబట్టి వీళ్ళకి ఈ రోజున ఈ పెట్రోల్ ధరల గురించి కేవలం వాళ్ళ పేపర్ని, వాళ్ళ ఛానల్ని ఏదో జగన్మోహన్ రెడ్డి గారి ఆనందం కోసం తప్పించి, ఆ పేపర్ని ఏదో నలుగురు కొంటారనో, ఆ ఛానల్ నలుగురు చూస్తారనో అనుకోవటానికి తప్పించి ఎక్కడ ఎప్పుడు కూడా ప్రజలకు ఉపయోగపడే విధంగా వాళ్ళ మాటలు కానివ్వండి, వాళ్ళ ఆలోచన కానీ ఉండదు. కాబట్టి వాళ్ళు ఏదైతే 2019 నుంచి 24 మధ్య వాళ్ళ పరిపాలన కొనసాగిందో, అప్పుడు మరి ఈ డైలీ మనం ఇంట్లో వాడే సరుకులు వాటి కాస్ట్ కానివ్వండి, ఆయిల్ కానివ్వండి, పప్పులు ఉప్పులు, అదేవిధంగా ఈ పెట్రోల్ డీజిల్ కానివ్వండి, మరి ఇవన్నీ కూడా జగన్మోహన్ రెడ్డి ఏ విధంగా మరి పెంచాడు. ఆ తర్వాత చూస్తే ఈ ఇల్లు కట్టే కార్మికులు ఎవరైతే ఉంటారో, పాపం వాళ్ళకి పనులు లేక, ఇసుక లేక, తినటానికి తిండి లేక, 5 రూపాయలకి అన్నం పెడుతున్న అన్నా క్యాంటీన్లు కూడా తీసేసి ఎన్ని ఇబ్బందులకు గురి చేశారు. మీరా ఈ రోజున మాట్లాడేది? మీకు అసలు అలాంటి అర్హత కానీ వాళ్ళ పేర్లు ఎత్తే హక్కు కానీ మీకుందా? మోడీ గారి గురించి పేరు నాని పిచ్చి పిచ్చి మాటలు మొన్న. ఫస్ట్ మీ నాయకుడిని క్వశ్చన్ చేయండి. నిజంగా మనం ఎలాంటి పరిపాలన అందించాము, మరి మనం అధికారంలో ఉన్నప్పుడు ఏం జరిగింది, మరి ఇందుకు ఈ రోజున 150 నుంచి 11కు వచ్చాము, నిజంగానే మనం తప్పు చేసామా, తప్పు చేస్తే దానికి ప్రాయశ్చిత్తం ఏంటి,
మరి దాన్ని మనం ఏ విధంగా ఆ పాపాన్ని కడిగేసుకోవాలి అనేది ఆలోచించకుండా ఈ రోజున ఇలాంటి మాటలు మాట్లాడుతూ ఇట్లాంటి పిచ్చి పిచ్చి అంటే వెర్రి పోకళ్ళు పోతున్నారు వాళ్ళంతా. కాబట్టి ఖచ్చితంగా రేపు స్థానిక ఎలక్షన్లో కూడా వీళ్ళని అధపాతాళానికి ప్రజలు తొక్కేస్తారు. సో చూద్దామండి, ఖచ్చితంగా పెట్రోల్ ధరలు పెరిగింది ఓన్లీ ఆంధ్రప్రదేశ్లో తప్ప మరెక్కడా కాదు అన్నట్టు వీళ్ళు చేస్తున్నటువంటి యాగి కావచ్చు. దీని మీద ఏపీ ప్రజలు కూడా వైసీపీ నేతలు కావచ్చు వాళ్ళందరినీ కూడా చీకొడుతున్నారు. ఇంకనైనా అర్థం చేసుకుంటారు లేదనేది చూద్దాం. మరి నమస్తే. నమస్తే. Please subscribe to Leo News for more videos.